గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలో ఎలాంటి అన్య పదార్థాలు క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దానికుంది. దాన్ని ఇమ్యూనిటీ లేదా రోగనిరోధక శక్తి అంటాం. అయితే కొంతమందిలో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీన్నే హైపర్ సెన్సిటివిటీ లేదా అలర్జీ అంటారు. అలర్జీ రావడానికి గల కారణాలేంటి? రైనైటిస్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? టాన్సిల్స్తో ఎలాంటి సమస్యలు వస్తాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నెంబర్లు 04023310680166. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఓకే, సో మన బాడీ నార్మల్గా ప్రతి ఒక్క సింప్టమ్ తట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ లో అవుతుందో, సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, ఇడియోసింక్రాటిక్ పీపుల్ అంటాం. సో అలాంటి వారికి బాడీకి మనకు రెస్పాన్సిబిలిటీ అనేది స్టిమ్యులేకి సో ఓవర్ రియాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి నర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే కనుక మనకు అలర్జిక్ రైనైటిస్ అంటూ ఉంటాం. సో ఎనీ అలర్జిక్ టెండెన్సీ అంటే కంటిన్యూగా నార్మల్గా 1 or 2 స్నీజెస్, తుమ్ములు రావడం అది కామన్. బట్ వీళ్ళకి ఎనీ ఎక్స్పోజ్ అంటే కొంతమంది డస్ట్ ఎక్స్పోజ్ అయినా, కొంతమంది పర్ఫ్యూమ్స్ ఎక్స్పోజ్ అయినా, కొంతమంది వెదర్ చేంజ్ అయినా, కొంతమంది స్ట్రెస్ ఎక్కువైనా, కొంతమంది స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, కొంతమంది స్ట్రాంగ్ ఓడర్స్, ఎనీ స్ట్రాంగ్ ఓడర్ లీడ్స్ మల్టిపుల్ అంటే స్నీజెస్ ఎక్కువ రావడం అనేది ఉంటుంది. తుమ్ములు కంటిన్యూగా రావడం మోర్ దెన్ 60 to అంటే 10 to 20, 30, 40 అట్లా రావడం అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఓవర్ రియాక్షన్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ నాసల్ మ్యూకస్ అయితే కంటిన్యూ ఇరిటేషన్ అయిపోయి నాసల్ పాలిప్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. హెడేక్స్ రావడం, రైనోరియా అంటే నాసల్ డిశ్చార్జ్ రావడం అంటే వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నోస్ అంటే ముక్కు నుంచి వాటర్ డిశ్చార్జ్ కంటిన్యూ కారుతూనే ఉండడం అనేది ఉంటుంది తుమ్ములతో పాటు. అండ్ రెడ్నెస్ ఆఫ్ ద ఐస్, కళ్ళు కూడా ఇరిటేట్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కళ్ళు ఎర్రబడడం కానీ, కళ్ళ నుంచి వాటర్ డిశ్చార్జ్ రావడం, సివియర్గా ఇచ్చింగ్, ముక్కు దురద ఉండడంతో పాటు కళ్ళలో కూడా దురద ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఇది కొంతమందిలో సీజనల్గా రావడం అనేది గమనిస్తాం, కొంతమంది రెగ్యులర్గా బేస్ మీద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా అక్యూట్గా స్టార్ట్ అవుతుంది, దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే అది క్రానిక్ అయిపోయి త్రూఅవుట్ ద ఆల్ సీజన్స్ మనకి ఇది పర్సిస్టింగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్సెసివ్ ఎక్కువ తుమ్ములు రావడం అంటే ఓవర్ రియాక్షన్ టు ద డస్ట్, అండ్ ఎక్సెసివ్ రైనోరియా రావడం, కంటిన్యూ ఇరిటేషన్ రావడం, హెడేక్ అంటే సిమ్టమ్స్ కొంతమందికి ఉంటే కొంతమంది లేకపోవడం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాటరింగ్ ఫ్రమ్ ద ఐస్ ఇదే మనకి ఎలర్జిక్ రైనైటిస్ అని అంటామండి. ఓకే అండి, మెయిన్గా అంటే ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా చాలామందికి అంటే కంటిన్యూస్గా స్నీజింగ్ అనేది ఉంటుంది. అంటే ఇది అలర్జిక్ రైనైటిస్లో ఒక భాగం అనుకోవచ్చా? అంటే లెవెల్స్ని బట్టి ఉంటుందా, బాడీని బట్టి చేంజ్ ఉంటుందా? యాక్చువల్గా ఎలర్జిక్ రియాక్షన్ అనేది పర్టికులర్ పర్సన్లో కంటిన్యూగా తుమ్ములు రావడం అంటే ఆ ఎలర్జీ టెండెన్సీ బాడీలో ఉంటుంది, ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళ ఇస్నోఫిలిక్ కౌంట్ అనేది హయ్యర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 450 క్రాస్ అయిపోయి ఐజీ లెవెల్స్ అనేది సివియర్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మొదటి వరకు బాగున్నారు కదా, ఇప్పుడు రియాక్షన్ ఏంటంటే మొన్నటి వరకు హెల్దీ కండిషన్ ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న మెడికేషన్ వల్ల కావచ్చు, లేకపోతే అదర్ ఇష్యూస్ వల్ల కావచ్చు, స్ట్రెస్ యాడెడ్ కావచ్చు. అంటే ప్రతి ఒక్కటి మనకి సీజనల్ రిలేటెడ్ లేకుండా కూడా అదర్ ఇష్యూస్ కూడా కొన్ని అదర్ మెటబాలిక్ డిజార్డర్స్లో కూడా బాడీ సెన్సిటివిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, అంతవరకు డయాబెటిక్ లేదు, ఇప్పుడు డయాబెటిక్ అటాక్ అయినారు కాబట్టి ఎలర్జిక్ టెండెన్సీ ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో థైరాయిడే ఉందనుకోండి, దట్టు హైపోథైరాయిడ్, రికరెంట్ కోల్డ్ రావడం, కాఫ్ రావడం అని కామన్. హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా తొందరగా రికరెంట్ కోల్డ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయంటే. సో సీజనల్ పరంగా కాకుండా అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉండడం వల్ల కూడా మన బాడీకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కొన్ని రకాల డిజీజెస్ సిమ్టమ్స్ కూడా మనకు ఈ విధంగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, మెయిన్గా అంటే ఎలర్జిక్ రైనైటిస్కి అంటే ఇన్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే లెవెల్స్ని బట్టి చేస్తారా? అంటే ఎలా ఉంటుంది దాని ప్రాసెస్? యాక్చువల్గా సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే పేషెంట్ ఎప్పటి నుంచి బాధపడుతున్నారు, సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఎక్స్పోజర్స్కి ఉంది, అదొకటి మెయిన్ థింగ్. దానికి తోడు అబ్జర్వేషన్ కనుక తీసుకుంటే కంటిన్యూగా మోర్ దెన్ 6 weeks, 10 weeks, 1 month అట్లా అవుతుంది, మోర్ దెన్ 3 months, 4 months అవుతుందంటే ఆల్మోస్ట్ అక్కడ మ్యూకోజల్ మెంబ్రేన్ అనేది థిక్నెస్ పెరిగిపోయి నాసల్ పాలిప్స్ ఏర్పడిన అసలు బ్లాకేజ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ మనం చూస్తే కనుక సైన్స్ అనేది మనకు చూస్తే కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఐరిటేషన్ మనకు చూస్తే కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ మనం ఇదికి రూల్ అవుట్ చేసే అవకాశం ఉంటూ ఉంటాయి. సో బ్లడ్ టెస్ట్లో మనకి ఏఈసీ అంటాం. సో అబ్సల్యూట్ ఇస్నోఫిలిక్ కౌంట్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నార్మల్సీ కంటే ఎక్కువ ఉంటాయి. ఐజీ లెవెల్స్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈఎస్ఆర్ లెవెల్స్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమంది హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందికి ఇదే డిజీజ్ అంటే ఇమీడియట్గా అది రాగానే కాకుండా 1 year తర్వాత 2 years తర్వాత వచ్చిన వాళ్ళకి ఇట్ మే లీడ్స్ టు సైనస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి అడెనాయిడ్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ మనం గమనిస్తుంటాం. సో మనకు సిటీలో కనుక క్లియర్గా తెలుసుకుంటే కనుక అది అంటే మామూలుగా అది అడెనాయిడ్స్ కూడా ఫామ్ అయ్యాయా, లేకపోతే సైనస్ కూడా ఉందా అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో హెడేక్ కనుక ఇఫ్ దే విల్ కంప్లైంట్, గురక లాంటిది కనుక కంప్లైంట్ చేస్తే మనకి ఇది కూడా రూల్ అవుట్ చేయాలి. అండ్ ఇందాక చెప్పినట్టు అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా
పిల్లలు అయితే కంపల్సరీ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటే అది, దీంతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటాం. అంటే వెయిట్ గెయిన్ అవుతున్నామండి బాబు, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మా పాప కానీ బాబు కానీ వీవని కానీ వెయిట్ గెయిన్ అవుతున్నారని అన్ని ఉంటున్నారు, డల్నెస్ డోజినెస్ పెరుగుతుందంటే దే నీడ్ టు రూల్ అవుట్ థైరాయిడ్, అంటే T3 T4 TSH కూడా రూల్ అవుట్ చేయాలి. అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా రూల్ అవుట్ చేయాల్సిన అవకాశం ఉంటూ ఉంటాయి. అండ్ ఎలర్జిక్ టెండెన్సీ ఏ విధంగా ఉంటే ఏది ఫుడ్ తిన్నా కూడా వస్తుంది. అంటే కొంతమందికి స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటే మామూలుగా ఇది ఎక్కువ మనకి ఫుడ్ ఎలర్జీస్కి మనం ఎక్కువ చేస్తూ ఉంటాం, కానీ కొంతమందికి ఆయాసం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫుడ్ ఎలర్జిక్ కండిషన్స్లో సడన్గా ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా మనకు రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటాయి. వాట్ పర్టికులర్ ఫుడ్కి వీళ్ళు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు, సెన్సిటివ్ టు విచ్ ఫుడ్. అండ్ కొంతమంది మెడికేషన్ కూడా ఓవర్ రియాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల మెడిసిన్స్కి కూడా సడన్గా ఇరిటేషన్ రావడం, తుమ్ములు రావడం కానీ ఆయాసం రావడమే గమనిస్తుంటాం, థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఎమర్జెన్సీ కండిషన్లో ఆ విధంగా తీసుకోవాల్సిన అవకాశం ఉంటాయి. ఆయాసం అంటే కంపల్సరీ PFT టెస్ట్ కానీ ఎక్స్రే టెస్ట్ కూడా మనం రూల్ అవుట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. సో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డయాబెటిక్ ఉంటే అది కూడా అందులో కంట్రోల్లో ఉందా, నార్మల్గా ఉందా లేదా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, పద్మ హైదరాబాద్ నుంచి. హలో పద్మ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో చెప్పండి. సార్, మా భార్య అది ముక్కు ఊరక కారుతా ఉంటుంది సార్. ఓకే ఓకే. అది మినిమం ఒక 10 years నుంచి అది అది ముక్కు దురద వస్తుంది, నాన్ స్టాప్ గా తుమ్ముతా ఉంటది, ఓకే. కళ్ళు దురద వస్తుంది. వేరే హాస్పిటల్లో చూపించుకున్న టాబ్లెట్స్ వాడితే వాడినంతసేపు బాగుంటది, తర్వాత రికవర్ మళ్ళీ యథావిధిగానే అవుతుంది. ఓకే, ఎంత అండి వయసు మీ మిస్సెస్ది? 35 సార్ మేడం. అంటే అలర్జిక్ రైనైటిస్తో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకా తనకి హెడేక్ రావడం కానీ దగ్గు రావడం కానీ? ఆ తుమ్ముల వల్ల హెడేక్ వస్తుంది అప్పుడప్పుడు. ఓకే. సో ఏ సీజన్లో వస్తుంది? ఎప్పుడు ఎవ్రీ మంత్ రోజు ఉంటుందా లేకపోతే సీజన్ వైజ్గా వస్తుందా తనకి? సీజన్ వైజ్ గా కాదు మేడం, ఎవ్రీ మంత్, అదే ఎవ్రీడే. ఓకే. యాక్చువల్గా అలర్జిక్ రైనైటిస్ ఉంది ఎంటరింగ్ ఇంటూ సైనసైటిస్ అన్నట్టు. సో చాలామంది తుమ్ములు వస్తున్నాయి కదా అని సిట్రిజిన్ కానీ ఏవిల్ కానీ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు పూర్తి ఇనీషియల్గా కొన్ని రోజుల వరకు అది ఇమీడియట్గా రిలీఫ్ ఉండే ఛాన్స్ ఉంటాయి, నిద్రలోకి వెళ్ళిపోయి మగతలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నర్వ్ని మాత్రమే నమ్ము చేస్తుంది కానీ బాడీలో అలర్జిక్ టెండెన్సీ వెళ్ళదు. సో ఆల్మోస్ట్ 10 years అయింది కాబట్టి ఇనీషియల్గా మీకు ముక్కు దురదని వాటర్ డిశ్చార్జ్తో పాటు ఇప్పుడు హెడేక్ కూడా కంటిన్యూ అవుతుంది, క్రానిసిటీ. సో అవ్వడం వల్ల సైనసైటిస్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సైనసైటిస్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మెడికేషన్ కనుక తీసుకుంటే హోమియో చికిత్స ద్వారా నర్వ్ నంబ్ అనేది కాకుండా ఎలర్జిక్ టెండెన్సీ రిమూవ్ చేసే అవకాశం ఉంటాయి. హెడేక్ తగ్గుతుంది, నాసల్ బ్లాకేజ్ తగ్గుతుంది, ముక్కు కారడం అని తగ్గడంతో పాటు ఆ దురద ఇరిటేషన్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాకపోతే ఇనిషియల్గా మనకు వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ సీజన్ చేంజెస్ వచ్చేది, ఇప్పుడు రెగ్యులర్గా ఉంది కాబట్టి 2 seasons రెగ్యులర్గా కనుక వాడితే కనుక సివియారిటీ వైజ్ టోటల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంచుకునే అవకాశాలు ఉంటాయి. హోమియో చికిత్స వల్ల మీకు ఇమ్యూనిటీ అనేది బూస్టింగ్ అవుతుంది కాబట్టి టెండెన్సీ రిమూవ్ చేయడంతో పాటు ప్రాబ్లమ్స్ శాశ్వత పరిష్కారం విధానంలోనే ఉంటుంది. అంటే ఒకసారి మీ మిస్సెస్ని తీసుకొని మీకు నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. డెఫినెట్గా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ అంటే బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నా, ఎక్స్రే రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నా, అండ్ మెడిసిన్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి తీసుకొని వెళ్ళండి. దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారండి. ఓకే అండి, అలర్జిక్ రైనైటిస్కి అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందంటారు? సో మెయిన్గా అలర్జిక్ రైనైటిస్ ఈజ్ నథింగ్ బట్ లో ఇమ్యూనిటీ వల్లనే వస్తుంది. ఎనీ ఎలర్జీస్ మనం తీసుకున్న మన స్కిన్ ఎలర్జీ కానీ, అలర్జిక్ రైనైటిసే కానీ, ఫుడ్ ఎలర్జీ కానీ, సో ఎక్కువగా మనకు లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మన బాడీలో వైటాలిటీ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడే మనకి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్, మనకు బ్యాక్టీరియా వైరస్ అనేది వెదర్లో కంపల్సరీ అన్ని ప్లేస్లో ఉంటుంది. బట్ ఎప్పుడైతే మన బాడీ వైటాలిటీ నథింగ్ బట్ ఇమ్యూనిటీ లో అవుతుంది అప్పుడే మన బాడీని అటాక్ చేస్తుంది. కాబట్టి మేజర్ కాజిటివ్ ఫ్యాక్టరీస్ మనకు రూట్ కాజ్ ఈజ్ నథింగ్ బట్ లో ఇమ్యూనిటీ అండ్ అబ్నార్మల్ ఇమ్యూనిటీ వల్లనే సెన్సిటివ్ పీపుల్ని ఇలాంటి సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు లో ఇమ్యూనిటీ వల్ల కూడా చాలామంది అంటే ఏదైనా స్నీజింగ్ కానీ అలాగే తుమ్ములు కానీ ఏమైనా ఉన్నప్పుడు దానికి అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఉండాలా, లేదంటే ఆ తుమ్ములు తగ్గించుకోవడానికి ప్రిస్క్రిప్షన్ ఇస్తారా? ఏది బెటర్ అంటారు? సో యాక్చువల్గా ఫ్రమ్ రూట్ని కరెక్షన్ చేయడం ఇంపార్టెంట్. సో మీరు తీసుకునే ట్రీట్మెంట్ అనేది మీకు ఇమీడియట్గా తుమ్ములు తగ్గడానికి బయట తీసుకుంటే అంటే ఆల్టర్నేట్ సిస్టంలో ఉండే మెడికేషన్ ఇమ్యూనిటీని కరెక్షన్ చేసి ఇట్ విల్ సప్రెస్ ద ఇమ్యూనిటీ అండ్ అట్ ద సేమ్ టైం మీకు తుమ్ములు మాత్రం అప్పటికి ఉపశమనమే ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ హోమియోపతి అక్కడే మనకు డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందండి. సో ఆల్టర్నేటివ్ సిస్టమ్ మెడికేషన్లో అండ్ హోమియోపతిలో డ్రాస్టిక్ ఇచ్చే విధానంలో కూడా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్స్టాంట్ తుమ్ములు తగ్గిపోవడంతో పాటు మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉంటుంది, ఎందుకంటే ఫ్రమ్ రూట్ని ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తాం కాబట్టి
రూట్ కాజ్ని కరెక్షన్ చేస్తాం కాబట్టి మనకి గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ మీకు మామూలుగా సిటిజన్ కానీ ఎవరు వేసుకొని నిద్రపోతుంటారు. బట్ యాజ్ విత్ హోమియోపతి ప్రిస్క్రిప్షన్ వేసుకుంటే మాత్రం యాక్టివ్గానే వర్క్ చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మీకు ప్రాబ్లం రెక్టిఫై అవుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా సివియారిటీ పరంగా తగ్గుతుంది, కంట్రోల్ అవుతూ టోటల్ కరెక్షన్ అవుతుంది. మళ్ళీ సీజన్లో ఇందాక చెప్పిన కాలర్ లాగా ఇంకా 10 yearsగా పర్సిస్టింగ్గా ప్రాబ్లం ఉండకుండా వెళ్ళిపోతుంది. అంటే మనం బాడీలో ఉన్న టెండెన్సీని రిమూవ్ చేస్తాం, ఇమ్యూనిటీ నార్మల్గా చేస్తాం. కాబట్టి బాడీకి అటాక్కి అంటే స్ట్రాంగ్నెస్ అని పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రెడీగా బ్యాక్టీరియాకి వైరస్కి బాడీకి ఎక్స్పోజ్ అయినా కూడా ఫైట్ బ్యాక్ మెకానిజంలాగా పనిచేసి కరెక్షన్ విధానంలో మెడిసిన్ పనిచేస్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శాంతి హైదరాబాద్ నుంచి. హలో శాంతి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, శాంతి మాట్లాడండి. గారు, చెప్పండి. నాకు 2 years బ్యాక్ సేమ్ మీరు చెప్పిన సింటమ్స్ అన్ని వచ్చినాయండి. ఓకే. తుమ్ములు, ఎలర్జీ, వాటర్ కారడం, కళ్ళు మంటలు, నోస్ ముక్కు కూడా మంటలు వేసేయడం అలా వచ్చింది. దగ్గరలో కొంచెం తెలిసిన డాక్టర్ హోమియోపతి ఉంటే ఒక 3 months వాడినా మేడం. నేను తగ్గింది, పర్వాలేదు. అది మొత్తం కొంచెం తగ్గిపోయింది, 70% అట్లా తగ్గిపోయింది. ఆ మెడిసిన్స్ వేసుకున్నాక నేను వెయిట్ పెరిగిపోయా మేడం బాగా. ఆ వెయిట్ పెరుగుతున్నా అని చెప్పేసి నేను ఇంకా మానేసా, మెడిసిన్స్ వాడలేదు. ఓకే, మీకు థైరాయిడ్ ఏమైనా ఉందమ్మా? లేదు మేడం, థైరాయిడ్ అన్ని టెస్టులు చేయించాను. ఓకే. బీపీ ఉంది కాకపోతే ఇంకా వేరే ఏమీ లేదు. ఓకే. దాని వల్ల ఇంకా ఇప్పుడు ఏమైతుందంటే మళ్ళీ అప్పుడు కొన్ని రోజులు మంచిగానే ఉన్నాం మేడం. ఇప్పుడు ఒక 2-3 months నుంచి రైట్ సైడ్ లో ఆయాసం వస్తుంది, నిద్దట్లో గురక వస్తుంది మేడం. ఓకే. ఇప్పుడు ప్రాబ్లం 2 days ఒకసారి ఏమో కఫం లాగా బయటికి బాగా వెళ్ళిపోతుంది. అంటే ఏమంటే ఆ టైం కాసేపు ఎలర్జీ దగ్గులాగా వచ్చేసి బాగా అదే కఫం, లైట్ కఫం బాగా వెళ్ళిపోతున్నప్పుడు నేను ఒక సిట్రిజిన్ టాబ్లెట్ వేసుకుంటే తొందరగా 1 hour 2 hours లో రిలీఫ్ ఇస్తుంది. మళ్ళీ 2 days కి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది నాకు. ఓకే. సో చాలా మంది అనుకునేది అంటే హోమియో చికిత్సలో వెయిట్ పుటాన్ అవుతారు అనుకుంటూ ఉంటారు. సో లేదండి, హెల్దీ వెయిట్ పెంటారు అంటే కానీ 5 kgs 10 kg డ్రాస్టిక్గా పెరిగారు. 1-2 kgsలో వేరియేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇచ్చే మెడికేషన్, అబ్జర్ప్షన్ ఆఫ్ ద ఫుడ్ అవన్నీ జరిగితే రికవర్ అవుతుంది. కాబట్టి 1 or 2 kgs వేరీ అవుతారు. బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్ ఎక్కువ వెయిట్ పుటాన్ గారు. బట్ టెండెన్సీ ఉండి బాడీ పుటాన్ అయ్యేది ఉంటే కనుక థైరాయిడ్ లాంటి పీపుల్కి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు అలర్జీ బ్రాంకైటిస్ అయింది, సైనస్లోకి ఎంటర్ అవుతుంది, అస్థమాటిక్లోకి వెళ్తుంది. సో మెడికేషన్ ప్రాపర్గా అప్పుడే కరెక్ట్గా వాడితే కనుక ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేవి కాకపోయేది. సో రికవరీతో పాటు మళ్ళీ మీకు ఎక్స్రే కానీ వెయిటింగ్ కానీ ఏమన్నా అలర్జీ టెండెన్సీ అనేది రిమూవ్ కాలేదు. అంటే కోర్స్ అంటే 1 season అని కాదు, 2 seasons రెగ్యులర్గా వాడితే, అంటే 2 winters 2 rainy season 2 summers అన్నీ కలిపి కనుక వాడితే ఏంటంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది, ప్రోగ్రెస్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయండి. మీరు ఒకసారి ప్రీవియస్ హిస్టరీ రిపోర్ట్స్ ఏమైనా తీసుకుంటే దాని ప్రకారం మెడిసిన్ తీసుకుంటారండి. మనకి ఇచ్చే విధానంలో GCS మెథడ్లో మీరేం వెయిట్ పుటాన్ కారు. సో రెగ్యులర్గా మీకు అలర్జీ బ్రాంకైటిస్ కూడా కరెక్షన్ అవుతుంది, ఆయాసం కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, అస్థమాటిక్ టెండెన్సీ లేకుండా మనం రిమూవ్ చేయొచ్చు. సో మరి టాన్సిలైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, యాక్చువల్గా టాన్సిల్స్ అనేది మనకు ప్రొటెక్టివ్ ఆర్గాన్లో ఒకటి, ఇమ్యూన్ ఆర్గాన్స్ అంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి మనకు టాన్సిల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ గురవుతాయో, మనకి ఇన్ఫ్లమేషన్ గురవుతాయో దాన్ని టాన్సిలైటిస్ అంటూ ఉంటాం. సో మనకు ఐ థింక్ బట్ మనకు గొంతు వెనుక భాగంలో 2 ఉంటూ ఉంటాయి, స్పాంజీ షేప్, ఇన్నర్ షేప్లో ఉంటాయి. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ గురైతే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా మనకి ఇందులో ఇమ్యూన్ బాడీస్ కొంత సర్టన్ ఎక్స్టెంట్ ప్రొడక్షన్ చేసే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే అవి డిరేంజ్మెంట్కి గురవుతాయో మనకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా మనకు డిగ్లటేషన్ ప్రాబ్లం అంటే మింగడానికి ఇబ్బంది, గొంతు నొప్పి రావడం. సో ఇనీషియల్గా సాలిడ్ డైట్ అంటే హార్డ్ ఘన పదార్థాలు తింటే ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే నొప్పితో కూడిన మింగినప్పుడు నొప్పి ఉండే ఛాన్సెస్ ఉంటుంటాయి. లేకపోతే తర్వాత ఇంకా ప్రోగ్రెస్ అయితే కనుక మనకి వాటర్ లిక్విడ్స్ ఉన్నా కూడా లిక్విడ్స్ అంటే వాటరే కావచ్చు, కాఫీ టీలు కావచ్చు, ఏది కూడా తాగినా కూడా పెయిన్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో దెన్ గొంతు నొప్పితో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల మేజర్ డిజార్స్ కూడా మనకు సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో అయిన కేసెస్ ఎక్కువగా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటూ ఉంటాయి. మనకు అంటే సైన్స్ కనుక తీసుకుంటే కనుక రెడ్నెస్ ఆఫ్ ద టాన్సిల్స్ ఏర్పడడం, దానిపైన వైటిష్ స్పాట్స్ కానీ, అల్సర్స్ ఫార్మేషన్ కానీ, పస్ స్పాట్స్ కానీ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో కాఫ్ రావడం, కొన్ని ప్లేసెస్లో మనకి టోటల్ మౌత్ అల్సర్స్ లాగా ఏర్పడే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఇది ఎక్కువ మనకు చిన్నపిల్లలు గమనించే అవకాశం ఉంటాయి. వీళ్ళకి టీత్ పెయిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండడం కానీ, ఇయర్ పెయిన్స్ ఎక్కువగా ప్రోగ్రెస్ అయిన కొద్ది ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫిషియన్సీస్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో సైనసైటిస్ ఉందనుకోండి, దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే పోస్ట్ నాటల్ ట్రిప్ ద్వారా మనకి కంపల్సరీ మనకి టాన్సిలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పిల్లలలో ఇమ్యూనిటీ వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా మనకు గురయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం.
వాళ్ళకి మాట్లాడడానికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, గొంతులో మనకు తేడా ఉండే ఛాన్స్ ఉంటాయి. సో ఇన్ఫెక్టివ్ మెటీరియల్ అనేది కిందికి కనుక వెళ్తే కనుక స్టమక్లోకి వెళ్తే స్టమక్ పెయిన్ రావడం, లూజ్ మోషన్స్, డయేరియా లాంటి సిమ్టమ్స్ రావడం, స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో చిన్నపిల్లలనే కానీ కాకుండా ఎక్కువ వరకు చిన్నపిల్లలు వస్తుంది, బట్ ఇది పెద్దవాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రికరెంట్ డిజార్డర్స్ అక్యూట్గా కానీ రికరెంట్గా కానీ క్రానిక్గా కానీ మనకి డిజార్డర్ని గమనించవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. విజయ్ కుమార్ హైదరాబాద్ నుంచి. హలో విజయ్ కుమార్ గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో మేడం గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా పాప వయసు 16 సంవత్సరాలు అండి. ఓకే. 1 ఇయర్ నుంచి చిన్నప్పటి నుంచి ఇట్లా ఎలర్జీ, తుమ్ములు, ఆయాసం వస్తూ ఉంటుందండి. ఓకే. శ్వాస హాస్పిటల్లో కూడా మెడిసిన్ వాడుతున్నామండి. ఆ మెడిసిన్ వాడిన రోజులు బాగుంటుంది, అవి అయిపోగానే మళ్ళీ ఆయాసం వస్తుంది, తుమ్ములు అట్లా బాగా వస్తాయండి. ఓకే. పెరుగు తిన్నా, ఏమన్నా ఏది తీసుకున్నా, స్వీట్ తీసుకున్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందండి. ఓకే. కొంతమంది కొన్ని రకాల ఫుడ్ వల్ల కూడా వస్తుంటాయి. ఫ్రిడ్జ్ ఐటమ్స్ తిన్నా, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ తాగినా కూడా ఈ విధంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎలర్జిక్ రైటిస్ ప్రాపర్గా లేదు, ఎందుకంటే మనకి యాంటీబయాటిక్ కానీ సిట్రజిన్ వాడితే సంవత్సరంగా 3 to 4 years వాడినా కూడా అది క్రానిసిటీ పెరుగుతూనే ఉంటుంది. సో ముఖ్యంగా 16 years అని కాదు, మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా మనకి ఇవ్వాల్సిన మెడికేషన్ ప్రాపర్గా కనుక ఇస్తే మనకి సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ హోమియో చికిత్సలో సొల్యూషన్ విధానంలో ఉంటుందండి. రికరెంట్ అంటే మామూలుగా ఆయాసంలోకి వెళ్ళింది, అది మనకు ఆయాసం ఫస్ట్ తగ్గుతుంది, దెన్ తుమ్ములు రావడం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ డస్ట్ ఎక్స్పోజర్ కొంత తగ్గించుకుంటూ ఉండి ఇనీషియల్గా, తర్వాత ఎక్స్పోజర్ అయినా కూడా ఇబ్బంది లేకుండా మనం జాగ్రత్త కరెక్షన్ అయ్యే కేసెస్ ఉంటాయండి. ఒకసారి మీరు ఏమైనా రిపోర్ట్ తీస్తే రిపోర్ట్తో పాటు నియరెస్ట్ హోమ్ మేకర్ బెంచ్ విజిట్ డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. అలైక్య, తూర్పు గోదావరి జిల్లా నుంచి. హలో అలైక్య గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే అలైక్య గారు, చెప్పండి. నా పేరు అలేఖ్య మేడం. మా పాపకి 11 కంప్లీట్ అయ్యి 12 years వచ్చినాయి మేడం. ఓకే. పాప పుట్టిన తర్వాత నాకు కూడా ఇలాగ సైనస్ ఎలర్జీ అని చెప్పి తుమ్ములు అవి బాగా వచ్చేసాయి మేడం 3 years కి. ఓకే. అప్పుడు నాకు ఇయర్ కి ఆపరేషన్ కూడా అయింది మేడం. నాకు ఇలా ఉంటే పాపకి ఒక 7 years ఉన్నప్పటి నుంచి తనకు కూడా సేమ్ అలాగే తుమ్ములు ఎక్కువ వచ్చేయడం ఇలా ఉంటే నేను లోకల్ గానే హోమియో వాడాను మేడం. ఒక 6 months వాడమన్నారు, వాడిన తర్వాత తగ్గింది కదా అని మానేశాను మేడం. ఆ తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉండేది మేడం, 1 year కి అలాగా. నేను మళ్ళీ వాడడం ఇలా ఇంకా ఈ హోమియో వాడినా కానీ తగ్గట్లేదని మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడాను మేడం. అప్పుడు కూడా తనకి తగ్గట్లేదండి. ఇప్పుడు బాగా సివియర్ అయిపోయింది మేడం పాపకి. ఇలాగే వాడుతున్నామని చెప్పి హోమియో వాడుతున్నాను మేడం, ఇంకా వాడుతున్నాను కానీ 1 week ఒకసారి ఇంకా బాగా సివియర్ అయిపోతుంది మేడం తనకి. ఒకసారి థైరాయిడ్ ఏమో చెక్ చేయించాల్సిందమ్మా పాపకి. టెస్ట్లు అయితే చేయించాం మేడం, ఏమీ లేదని అంటున్నారు. అసలు దీనికి ప్రాబ్లం ఎంత వరకు ఉంటది మేడం? ఏమైనా సర్జరీ పడుతుందా? అసలు ఎందుకు తనకు అలా తగ్గట్లేదు? చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుందండి. చిన్నపిల్లలు ఎక్కువగా లో ఇమ్యూనిటీ ఉంటుంది. ప్రాబ్లం నరిష్మెంట్ ప్రాపర్గా ఉండాలి, సప్లిమెంటేషన్ నార్మల్గా ఉండాలి, ప్లస్ వాడడం అనేది 6 months డ్యూరేషన్, 1 year డ్యూరేషన్ కాకుండా బ్లడ్ రిపోర్ట్స్లో కనుక మనకు అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ ఉందనుకోండి, ఐజీ రేజ్ అయింది అనుకోండి, అది 2 hours నార్మల్గా వచ్చేంత వరకు వాడితేనే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు సైనస్ ఉందనుకోండి, అది ప్రాపర్గా మళ్ళీ సిటీ సైనస్ చేయిస్తుంది. ఇనీషియల్గా అబ్నార్మల్గా ఉంటుంది, ట్రీట్మెంట్ కొద్దిగా సిమ్టమాటికల్ కొంచెం నయమే ఉంటుంది, బట్ మనం సిటీ చేసే మళ్ళీ ఆ ప్రాబ్లం ఇంకా మొత్తం వెళ్ళకుండా మైల్డ్ రేంజ్లో ఉన్నా కూడా అది కంప్లీట్గా క్యూర్ అయ్యేంత వరకు కనుక వాడితేనే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. సో అందుకని ఒకసారి థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించండి. ఎట్ ద సేమ్ టైం హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చెక్ చేయించండి. పిల్లల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయినా కూడా రికరెంట్ కోల్డ్ రావడం, కాఫ్ రావడం, ఆయాసం రావడం అనేది గమనిస్తాం. సో ఇవి కనుక ప్రాపర్ రేంజ్లో ఉంచుకుంటూ కనుక ట్రీట్మెంట్ ఇస్తే మెడిసిన్స్ మానేసినా కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే పెథలాజికల్లీ మనకు విత్ రిపోర్ట్స్తో పాటు ఫిజికల్ బాడీ కొన్ని రకాల సిమ్టమ్స్ నయం అవుతూ ఉంటాయి, బట్ కొంచెం తగ్గగానే చాలామంది మానేస్తుంటారు. ఆ విధంగా కాకుండా సో బాడీ కంఫర్ట్ ఉండాలి, సిమ్టమాటికల్ రిలీఫ్తో పాటు అండ్ రిపోర్ట్స్ కూడా నార్మల్గా వచ్చేసి 1 or 2 రిపోర్ట్స్ నార్మల్గా ఉంటే దెన్ అప్పుడు మీరు మానేస్తే కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ ఇబ్బంది పెరుగుతుంది, సైనస్ వల్ల చాలా సివియర్గా హెడేక్ రావడం, ఎలర్జీ వల్ల పిల్లలకి మనకు బ్రెయిన్కి ఆక్సిజన్ సర్వర్ తగ్గుతుండడం వల్ల కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐక్యూ లెవెల్స్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఈ విధంగా ప్రాపర్గా ట్రీట్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే హోమియో చికిత్సలో మనకు 100% రిజల్ట్స్ ఉంటాయి, శాశ్వత పరిష్కారం రూపంలోనే ఉంటుంది. బట్ డైట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ ఉందనుకోండి, సో మనం మెడిసిన్ తీసుకున్నంత కాలం బాగానే ఉంటుంది, మళ్ళీ రికవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐరన్ రిచ్ ఫుడ్ పెట్టడం ఇంపార్టెంట్. అది ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది మనకు? మీరు ఒకసారి టెస్ట్ రిపోర్ట్ చేస్తేనే తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా రికరెంట్ అనేది మనకి హిమోగ్లోబిన్ కానీ తేడా ఉన్న వాళ్ళకి అండ్ అబ్సల్యూట్ ఐజీ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి రికరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఆ పరీక్షలు చేయించుకోండి,
దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీకు ఈసారి మీ పాపకి సొల్యూషన్ అంటే పరిష్కారం విధానంలోనే ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లక్ష్మి ఉరవకొండ నుంచి. హలో లక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. నాకు 38 వయసు ఉంటుందండి. ఓకే. నాకు తుమ్ములు ఎక్కువ వస్తాయండి. ఒక కన్ను బాగా దురదగా వస్తుందండి. మ్మ్. అప్పుడప్పుడు గొంతు ఇన్ఫెక్షన్, గొంతు మింగుడుపుట్టి కాదండి. మ్మ్. ఇలా చల్లగా గాలికి వెళ్ళప్పుడు అలా ఎక్కువ అవుతుంటాయండి నాకు. మ్మ్. మీ ట్రీట్మెంట్, మీ హోమియో కేర్ లో ట్రీట్మెంట్ ఉంటుందండి దీనికి? డెఫినెట్గా అండి. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్యలు అనేది? ఒక 2 ఏళ్ళ నుంచి ఉందండి ఇది. 2 years నుంచి. క్యాన్సర్స్ ఉన్నాయండి. చిన్నప్పుడు అవి చూపించుకోలేదు. దాని నుంచి ఇవి రోజు చలికి బాగా ఎక్కువ అవుతుందండి మాకు. ఎస్ ఈఎన్టీ అంటాం, అంటే ఇయర్ నోస్ థ్రోట్ ప్రాబ్లమ్స్. ఏదొక్కదాని వచ్చినా కూడా దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే కొంతమంది కొన్ని నెలల్లో ఇబ్బంది పడతారు, కొంతమంది కొన్ని సంవత్సరాల డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ విషయంలో జరిగింది అదే. సో మామూలుగా ఎలర్జీ స్టార్ట్ అయింది, ఎలర్జీకి రైనైటిస్ ఉంది, ప్రాపర్గా ట్రీట్ చేయలేదు, టాన్సిలైటిస్ వచ్చింది, అందుకని గొంతు మింగడానికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు చాలామంది పాలిప్స్ పెరిగితే సర్జరీ అంటుంటారు, టాన్సిల్ పెరిగితే తీసేయడం, సర్జరీ చేయించుకుందామని చెప్తూ ఉంటారు. బట్ తీసినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ అదే విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియోపతి విధానంలో మీకు బోత్ ద వే, అంటే మనకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం, ఇరిటేషన్ తగ్గిపోయి రెడ్నెస్, ఐ ఇరిటేషన్ నార్మల్గా అయిపోయి ఎలర్జీ టెండెన్సీ రిమూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు టాన్సిల్ ఎంలార్జ్మెంట్ కూడా క్లియర్ అయిన కేసెస్ ఉన్నాయండి. కాకపోతే సిన్స్ 2 years అంటున్నారు కాబట్టి మీరు ఎంత తొందరగా విజిట్ అయితే అంత తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా మనకు శాశ్వత పరిష్కారం విధానంలో దీనికి రెండింటికి మనకు ట్రీట్మెంట్ ఉంది, ఎలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ అండ్ టాన్సిలైటిస్కి. ఓకే అండి, మరి సైనసైటిస్ అంటే ఏంటి, అంటే వీటికి కారణాలు ఏంటంటారు? సో ఓకే, యాక్చువల్గా మనకు యూఆర్టీ అంటాం, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో మనకు అలర్జిక్ రైనైటిస్, నాసల్ పాలిప్స్ అండ్ సైనసైటిస్ అని అంటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ గురవుతుంటే మనకి ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకు సైనస్లో నథింగ్ బట్ ఎంటీ క్యావిటీ అంటాం. సో మనకు 4 pairs ఆఫ్ క్యావిటీస్ ఉంటాయి. మనకి మ్యాక్సిలరీ అండ్ ఫ్రాంటల్, ఎథమోయిడల్ అండ్ స్పినల్ సైనస్ ఉంటూ ఉంటాయి. సో దీస్ ఆర్ నథింగ్ బట్ మనకు ఫిల్టర్గా యూజ్ చేస్తూ ఉంటాయి. అంటే మనకు సో ఎండాకాలంలో వేడిగాలి పీల్చుకుంటాం, చలికాలంలో చలిగాలి పీల్చుకుంటూ ఉంటాం. సో మన బాడీకి ఈక్విలిబ్రియం హీట్ అనేది మెయింటైన్ చేస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్. అయితే డస్ట్ ఫిల్టర్గా కూడా మనకు పనిచేసే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి ఈ సైనస్ అనేది. ఎప్పుడైతే అండ్ మన ఫోనేషన్, మన గొంతు అనేది కూడా మనకు రెజొనెన్స్ కూడా అవి డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సైనస్ అంటే ఇన్ఫెక్షన్కి గురవుతాయో దాన్ని దట్ ఈస్ కాల్డ్ సైనసైటిస్. ఈ 3 సమస్యలు మనకు ఇబ్బందులు ఈ 3 ఫంక్షన్లు మనకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డస్ట్ ఫిల్టర్ లేకపోవడం వల్ల సో డస్ట్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఫర్దర్ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కంటిన్యూగా తుమ్ములు రావడం, నాసల్ బ్లాకేజ్ పెరగడం, హెడేక్ రావడం. అండ్ ఇరిటేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మ్యూకోజల్ థిక్కనెస్ పెరిగిపోయి మ్యూకస్ డిశ్చార్జెస్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పటి వరకు వాటర్ డిశ్చార్జ్ ఉంది, ఇప్పుడు మ్యూకస్ డిశ్చార్జ్ పెరిగిపోయి హెవీనెస్ ఆఫ్ ద హెడ్ అవ్వడం. చాలా ఎనీ హెడేక్ అయినా మనకు పడుకుంటే తగ్గుతుంది, బట్ సైనస్ హెడేక్ పడుకొని లేస్తే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ సెక్రిషన్స్ అనేది అక్యుములేట్ అయిపోయి హెవీనెస్ అవుతుంటాయి. సో ఎఫెక్ట్ అయిన సైనస్ని బట్టి మనకు అక్కడ సిమ్టమ్స్ ఉంటాయి. టచ్ చేసే పెయిన్ అవ్వడం, ఫేస్ వాయడం అనేది మనం గమనిస్తుంటాం. ఫ్రంటల్ అయితే ఫ్రంటల్ హెడేక్, మ్యాక్సిలర్ అయితే దవడల దగ్గర హెడేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మన అయితే కనుబొమ్మల దగ్గర హెడేక్ అవుతాయి. అండ్ మనకి ఇంటర్నల్ కూడా 1 pair ఆఫ్ సైనస్ ఉంటుంది. అది ఎఫెక్ట్ అయితే కనుక గిడ్డినెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తే కనుక పాన్ సైనసైటిస్ అంటాం, 4 pairs ఆఫ్ సైనస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్జికల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బోన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మైలైటిస్ కానీ పస్టులర్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల చాలా డ్యామేజ్ అయిపోయి మేజర్ సర్జరీస్ వెళ్ళిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో రికరెంట్ సైనస్లు మనకి ఇనీషియల్గా వింటర్లో రెయినీ సీజన్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హెడేక్ ఒకసారి స్టార్ట్ అయింది అని దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా త్రూ అవుట్ ద సీజన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది పాన్ సైనసైటిస్ లక్షణం అంటూ ఉంటాం. సో ఇదే విధంగా ఇది కంటిన్యూ చేసి ఇట్ మే లీడ్స్ టు అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా ఆర్ ఇయర్ ఇన్ఫెక్షన్, CSOM అంటాం. అంటే క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా, అంటే టింపానిక్ మెంబ్రేన్ డ్యామేజ్ అయిపోయి పస్ డిశ్చార్జ్ కావడం అనేది జరుగుతుంది. అంటే ఒకదానికొకటి అన్ని ఇంటర్లింక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా దీన్ని ప్రాపర్గా కనుక ట్రీట్ చేస్తే ప్రాబ్లమ్ని అదర్ సైనస్లో ఎఫెక్ట్ కాకుండా, పాన్ సైనసైటిస్లోకి వెళ్ళకుండా, కాంప్లికేషన్స్ లేకుండా కరెక్షన్ చేసుకోవచ్చండి. సో చాలామంది 2 సార్లు సర్జరీ అయిందని మళ్ళీ ఎవ్రీ సీజన్కి రిపీట్ అవుతుంది అనుకున్న కేసెస్ కూడా ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా మనకు రికవరీ అయిపోయి మళ్ళీ రాకుండా ఉన్న కేసెస్ ఉంటాయి. సో బిఫోర్ గోయింగ్ టు సర్జరీ వచ్చినా కూడా మనకు సర్జరీ అవసరం లేకుండానే నార్మల్గా అయిన కేసెస్ ఉంటాయి. బట్ డిపెండింగ్ అప్ సివియారిటీ, మనకు డ్యూరేషన్ ఎంతకాలం వాడాలి అనేది మనకు తెలుసుకోవడం అనేది జరుగుతుందండి. ఓకే అండి, మెయిన్గా అంటే అలర్జీ అంటే ఫుడ్ అలర్జీకి సంబంధించి అంటే కారణాలు ఏంటంటారు? ఇప్పుడు కొంతమందికి ఒక ఫుడ్ పడుతుంది, కొన్ని ఇయర్స్ తర్వాత పడదు, అంటే కారణం ఏంటంటారు? అంటే ఇమ్యూనిటీ పవరే అంటారా, ఇంకేదైనా కారణం ఉందా?
యాక్చువల్గా ఫుడ్ ఎలర్జీస్ కూడా మేజర్ ఇష్యూస్ అండి. వాళ్ళ గట్ సెన్సిటివిటీ ఉంటూ ఉంటాయి. సో జిఏ సిస్టమ్లో గట్ కనుక సెన్సిటివ్ ఉంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్యూనిటీ వల్ల కూడా కానీ ఫ్యామిలీలో ఈ డిజార్డర్స్ రన్ అవుతూ ఉంటాయి. సో అది కూడా మేజర్ డిజార్డర్ అవుతుంటుంది. సో ఇమ్యూనిటీ అబ్నార్మల్గా ఉంటే సెన్సిటివ్ ఈ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఫుడ్కి అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్ ఎలర్జీ అని లేకపోతే కొన్ని మోర్ దెన్ 100 వెరైటీస్ ఆఫ్ ఫుడ్కి మనకి ఎలర్జీకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి కూడా మనకి హోమియో చికిత్సలో టెండెన్సీ రిమూవ్ అయిపోయి ఆ పర్టికులర్ ఫుడ్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. అలర్జిక్ రైనైటిస్ గురించి అలాగే సైనస్ గురించి టాన్సిల్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.